థ్యాంక్ యూ. కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలో అర్ధరాత్రి హైదరాబాద్ చోటు చేసుకుంది. గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద ఫ్లెక్సీలు కడుతుండగా ఏదైతే వాల్మీకి విగ్రహ ఏర్పాటు కొరకు బళ్ళారిలో పెద్ద ఎత్తున ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేస్తున్నారు. ఎస్సీ సర్కిల్లో ఆ సర్కిల్ నుంచి బళ్ళారి నగరం అంతా కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వైపు కూడా ఫ్లెక్సీలు కడుతున్నారు. కానీ గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి కట్టేందుకు ఫ్లెక్సీలు ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి ప్రయత్నించగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. అదే సమయంలో ఆయన కుర్చీ వేసుకొని కూర్చొని ఏదైతే గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద ఖచ్చితంగా కడతానని భీష్మించి కూర్చున్నాడు. కానీ అక్కడ అనుచరులు దీనికి ఎక్కడ కూడా పర్మిషన్ ఇవ్వలేదు. కడితే ఒకవేళ గొడవ జరిగే అవకాశం ఉండటంతో పెద్ద ఎత్తున గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా చేరుకున్నారు. ప్రహారీకి అయితే ప్రహారీ కడతా అని చెప్పినా కూడా గాలి అనుచరులు అడ్డుకున్నారు. దీంతో సతీష్ రెడ్డి భీష్మించి కూర్చొని అక్కడే కుర్చీ తెప్పించుకొని కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. ఇక్కడే ఫ్లెక్సీ కడతాను, ఎవరు అడ్డుకుంటారు అడ్డుకోండి అంటూ కూడా చెప్పడంతో ఇరు వర్గాల మధ్య కూడా గొడవ మొదలైంది. అదే సమయంలో గంగావతి నుంచి గాలి జనార్దన్ రెడ్డి బళ్ళారిలో ఇంటికి వచ్చారు. ఆ బళ్ళారిలో ఇంటికి వస్తేనే సతీష్ రెడ్డి అనుచరులు అంటే ఎమ్మెల్యే అనుచరులు గాలి వచ్చాడు, అదిగో జనార్దన్ రెడ్డి వచ్చాడు అంటూ గట్టిగా అరుస్తూ రెచ్చగొట్టడంతో ఇరు వర్గాల మధ్య కూడా గొడవ మొదలైంది. ఆ గొడవ మొదలవడంతో గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు మరియు ఇద్దరి మధ్య కూడా తోపులాట చోటు చేసుకుంది. ఆ తోపులాటలో సతీష్ రెడ్డి గన్మెన్ గుంపు చెదరగొట్టేందుకు గాల్లో కాల్పులు జరిపారు. అదే గన్ని సతీష్ రెడ్డి లాక్కొని గాలి జనార్దన్ రెడ్డి వైపు రెండు కాల్పులు జరిపారు. అయితే జనార్దన్ తప్పించుకోవడంతో అక్కడే ఉన్న మరో వ్యక్తి రాజశేఖర్ అనే వ్యక్తి కూడా గాయపడి అక్కడే మరణించాడు. ఈ కాల్పుల్లో సతీష్ రెడ్డి కూడా గాయాలు కావడంతో ఆయన కూడా హాస్పిటల్ తరలించారు. అయితే ఈ ఘటనకు మొత్తం కారణంగా చూసుకుంటే ఫ్లెక్సీల గొడవే పంచాయతీ అని చెప్పొచ్చు. ఇప్పుడైతే ఫ్లెక్సీల కోసము ఇరు వర్గాలు కట్టాలంటే భీష్మించుకొని కూర్చోవడంతో ఈ గొడవ కారణమని చెప్పొచ్చు. ఈ గొడవలో సుమారుగా ఇప్పటికే గాలి అనుచరులపై 11 మందిపై కేసు నమోదైంది. ఈ గాలి జనార్దన్ రెడ్డి, గాలి సోమశేఖర్ రెడ్డి, గాలి శ్రీరాములు అదే బళ్ళారి శ్రీరాములు అంటూ ఉంటారు, ఆయన మాజీ మంత్రి. ముఖ్యంగా ఈ ముగ్గురుపై కూడా ప్రధాన నాయకులు అదేవిధంగా సుమారుగా 11 మంది కార్యకర్తల పట్ల కేసు నమోదైంది. వీరందరినీ కూడా మరి కాసేపట్లోనే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఉదయం 10:30కు గాలి జనార్దన్ రెడ్డి అదే టైంలో నారా భరత్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఇద్దరి మధ్య కూడా ఒకే సమయంలో ప్రెస్ మీట్ పెట్టడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో టెన్షన్ లో కూడా బళ్ళారి వాసులు అంతా ఉన్నారు. అయితే గొడవ జరిగే సమయంలో బళ్ళారి ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఊళ్ళో లేకపోవడంతో ఆ విషయం తెలుసుకున్నారు. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన అర్ధరాత్రి ఆయన కూడా గాలి ఇంటి వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఉండటంతో ఆ పోలీసులు ఎవరిని కూడా అటువైపు పంపించలేదు. కీలక నాయకులు ఇళ్ల మధ్య కూడా ఆ నాయకులు ఎవరు బయటికి రాకుండా కూడా పోలీసులు గట్టి బందోబస్తు వేస్తున్నారు. అయితే ఈ ఘటన కారణము అధికారులు నిన్న ఎస్పీ శోభారాణిని వేరే జిల్లాకు ట్రాన్స్ఫర్ చేసి కొత్త ఎస్పీ పవన్ నిజ్జూరిని తీసుకొచ్చారు. కానీ ఒక్కరోజు ఆయన గడిచి ఇంకా ఛార్జ్ తీసుకున్న 2-3 గంటల్లోనే ఈ విధంగా జరగడంతో ఇదంతా కేవలం అధికారులని నిక్కరించిపోయిన అధికారులను బదిలీ చేసి ఇలా గొడవ పెట్టుకోవాలని కావాలని చేసినట్టు కూడా గాలి జనార్దన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఉడత ఊపులకు భయపడినట్టు కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. అర్ధరాత్రి నుంచి కూడా బళ్ళారిలో 144 సెక్షన్ విధించి బయట వ్యక్తులు లోపల రాకుండా లోపల వ్యక్తులు ఎవరు కూడా కీలక నాయకులు ఇంటి నుంచి బయట రాకుండా హౌజర్ చేసి ఉంచారు. మరి కాసేపట్లో కేసు నమోదైందో అందరినీ కూడా స్టేషన్ తరలించే అవకాశం కనిపిస్తుంది, అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. దీంతో ఎటువంటి ఇబ్బంది జరగకుండా కూడా అదనపు బలగాలు కూడా పోలీసు బందోబస్తు నిర్వహించారు. అదేవిధంగా ఆర్పిఎఫ్ బలగాలు కూడా ఇప్పటికే రంగంలో దింపి బళ్ళారి మొత్తం 144 సెక్షన్ విధించి షాపులు కూడా ఓపెన్ చేయడం లేదు చెప్పొచ్చు.
ఆటోలు వేసుకొచ్చినాం ఓపెనింగ్ పెట్టుకోవాలి కాబట్టి దాన్ని చెడగొట్టేందుకే ఇలా చేస్తారంటూ కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఇవాళ విగ్రహం అంతా ఏర్పాటు చేసుకుని రేపు ఓపెనింగ్ పెట్టుకున్నారు కాబట్టి ఆ కార్యక్రమంలో కాంగ్రెస్ కు మంచి పేరు వస్తుంది కాబట్టి దాన్ని చెడగొట్టాలి, చెడ్డ పేరు రావాలి అంటూ కూడా గాలి జనార్దన్ ప్రయత్నించి ఈ విధంగా బల్లారు శాంతి భద్రతలు లేవు అనే అంశాన్ని తెరపై తీసుకొచ్చేందుకే చేస్తున్నట్టు కూడా భరత్ రెడ్డి రెచ్చిపోయారు. అదేవిధంగా గాలి జనార్దన్ రెడ్డి కూడా ఈ వ్యాఖ్యలపై స్పందించారు. నేను చిల్లర రౌడీలకు భయపడే వ్యక్తిని కాను, ఎన్నో చూసుకొని వచ్చాను. ఎమ్మెల్యే భరత్ రెడ్డి, అతని నాన్న సూర్యనారాయణ రెడ్డి, ఆంధ్ర సతీష్ రెడ్డి ఇలాంటి చిల్లర వ్యక్తులకు నేను భయపడేది లేదు అంటూ కూడా ఆయన కర్ణాటక చెప్తున్నారు. అదేవిధంగా ప్రెస్ మీట్ లో కూడా తనపై కాల్పులు జరపగా పక్కనే పడిపోయిన బుల్లెట్ కూడా ప్రెస్ మీట్ లో చూపిస్తూ ఎక్కడ భయపడేది లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. బళ్ళారిలో విచ్చలవిడిగా మద్యం, పేకాట, గంజాయి ఇవన్నీ కూడా ఎమ్మెల్యే నడిపిస్తున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే వేధింపులు భరించలేక కొంతమంది అధికారులు కూడా ఆయన బదిలీ చేసుకుని వెళ్ళిపోతున్నారు. జిల్లా ఎస్పీని కూడా నికేజ్గా ఉండటంతో శోభారాయణ కూడా బదిలీ చేశారు. ఆమె వెళ్ళిన కేవలం ఒక్కరోజు గడవక ముందే ఆమెను మాండ్యాకు శోభారాయణ మాండ్యాకు బదిలీ చేశారు. ఆమె వెళ్ళిన ఒక్కరోజు గడవక ముందు ఇలా జరగడంతో నికేజ్మైన అధికారులను బదిలీ చేసి తమ అనుకూలమైన అధికారులు తెలుసుకునేందుకు ఇలా బళ్ళారిలో ఇలా జరుగుతున్నట్టు కూడా ఆయన రెచ్చిపోయారు. అయితే ఇరువురి మధ్య గొడవ జరగడంతో పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. గాలి జనార్దన్ రెడ్డి, నారా భారతి రెడ్డి, గాలి శ్రీరాములు, సోమశేఖర్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ నాయకుల ఇళ్ల వద్ద కూడా పెద్ద ఎత్తున బందోబస్తు కొనసాగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళందరూ బయటికి రాకుండా కూడా బందోబస్తు కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. బళ్ళారికి బయట నుంచి వచ్చే వ్యక్తులను కూడా ఎవరిని రానివ్వకుండా పూర్తి ఆంక్షలు విధించారని చెప్పొచ్చు.
తీసుకెళ్ళారు తీసుకొస్తారు. తీసుకోండి.